ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది కీర్తనల గ్రంథంలో నుంచి 5వ కీర్తన 1వ లేఖనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. అవును, ప్రభులు వారి ఈ దినమున సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దావీదు గారు ఎంత తగ్గించుకుని తన యొక్క మాటల మీద తన చెవులు ఉంచమని, తన ధ్యానం మీద లక్ష్యం ఉంచమని బ్రతిములు అడుగుతున్నాడు. మరి మనము అట్టి ప్రభువులు వారిని ఏ దినమైనా సరే మనలను మనం తగ్గించుకొని దీనత్వముతో ప్రార్థన చేస్తున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభువులోకి వచ్చినటువంటి మనము, ప్రభువును సమీపించినటువంటి మనము, ప్రభువుకు కుమారులు కుమార్తెలు అనబడుతున్నటువంటి మనము, తన జనులుగా ఆయన అభివర్ణించుకుంటున్నాడు మనల్ని. అట్టి తండ్రిని ఎంత వినయ విధేయతలతో మరి అడగాలో ఒక్కసారి ఆలోచించండి. నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము ప్రభువా అని నువ్వు ఆయనను దాసోహం అంటే, ఆయన నిన్ను అత్యధికమైన ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన కృపా సత్య సంపూర్ణుడైనాడు. కనుక ఇట్టి వాగ్దానమును ఈ దినం నుండైనా సరే మనము అనుసరించిన ఎడల దేవుడు మన మీద తప్పక కృప చూపును. కనుక అందరం కూడా ప్రార్థనలో ఉందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో ఈ వాగ్దానం ద్వారా మాలో తగ్గింపు గుణమును ఏ రీతిగా నైనా పెంచుతున్నావో, అట్టి తగ్గింపుగా ఈ లోకంలో జీవించడానికి మీరు కృప చూపి ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్క విశ్వాసాన్ని మీ చేతులకు అప్పగించుకుంటుండగా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.